అతను ఒక్కడే చేపలు పడుతున్నాడు. ఒకరోజు అతను తిరిగి ఇంటికి రాలేదట. అవి నీళ్లలోంచి పైకొస్తాయి. అవి చాలా వేగంగా స్పందిస్తాయి. నోటి నిండా కత్తుల్లాంటి పదునైన పళ్ళుంటాయి. ఆ తర్వాత వాళ్లకు బోటు కనిపించింది, కానీ అందులో మనిషి లేడు. చేప మాత్రం పడుంది. నోటికి కొక్కెం తగులుకున్న చేప మాత్రం బోట్లో ఉంది. చుట్టుపక్కల వెతికి చూశారు. కాస్త దూరంలో అతని శవం నీళ్ల మీద తేలుతూ కనిపించిందట. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే అతని తండ్రి మెడ మీద ఘాట్లున్నాయి. అతను బోటు మీద నిలబడి ఉన్న సమయంలో ఆ చేప నీళ్లలోంచి పైకొచ్చి అతని మెడ గట్టిగా పట్టుకున్నట్టుంది. మన్బేలి చెప్పిన కథలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, కానీ గొలాయత్ టైగర్ ఫిష్ మనిషి మీద దాడి చేసి చంపిన రెండవ సంఘటన ఇది. కానీ